సుబ్రహ్మణ్యం గారు గ్రాండ్ ఫీడ్ ఈ మధ్య బాలింతలకి బాగా ఉపయోగపడుతున్నట్టుగా తెలుస్తోంది. అవును. ఇందులో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? బిడ్డ పుట్టంగానే ఫస్ట్ 6 మంత్స్ కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాలా అన్నది ఒక రూల్ పెట్టడం జరిగింది. ఆ బిడ్డ పాలు తాగేటప్పుడు ఆ బిడ్డకి సరిపడా పాలు రానప్పుడు బిడ్డ ఏడవడం మొదలుపెడతది. బిడ్డకి సరిపడా పాలు రావట్లేదు అన్న ఆలోచన వచ్చిన వెంటనే, ఆ ఆలోచన వల్ల గూడా వచ్చే పాలు గూడా తగ్గిపోతాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యల్ని తగ్గించి, ఆ బిడ్డకి కనీసం 6 నెలల పాటు తల్లిపాలు అందే విధంగా చెయ్యాలన్న ఒక ఆలోచనతో మీరన్నట్టు గ్రాండ్ ఫీడ్ మనం తీసుకురావడం జరిగింది. ఈ గ్రాండ్ ఫీడ్‌లో ముఖ్యంగా ఉన్నటువంటి అదేంటంటే శతావరి. ఈ గ్రాండ్ ఫీడ్‌లో ఉండేటటువంటి డ్రై ఫ్రూట్ బార్‌లో ఇవ్వడం జరిగింది. ఒకటి ఏందంటే బాదం పప్పు, రెండోది ఓట్స్, తేనె, రెజిన్స్ ఇవన్నీ కలిపి 15 గ్రామ్స్ బార్ చేస్తే, ఆ బార్‌లో 500 మిల్లీగ్రామ్ శతావరిని ఇన్సర్ట్ చేయడం జరిగింది. మన గ్రాండ్ ఫీడ్ బారు రోజుకి ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకటి, ఒక 3-5 రోజుల పాటు తీసుకొని, తర్వాత రోజుకొకటి తీసుకుంటూ పోతే, ఈ 3-5 రోజుల్లో మామూలుగా తల్లులకు వస్తున్నటువంటి పాలులో స్ట్రెయిట్ అవే 30% పెరుగుతది. సో, అప్పుడు ఈ డబ్బా పౌడర్లకి వాటికి పోవాల్సిన అవసరం రాకుండా ఉంటది. నెక్స్ట్, ఈ డ్రై ఫ్రూట్ బార్‌లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు. ఇది న్యాచురల్‌గా కంప్రెస్ చేసినటువంటి ఒక డ్రై ఫ్రూట్ బారు. ఒకసారి ఈ బాలింతకి ఎక్కడ లేని పత్యాలుంటాయి. ఆ సమయంలో మన గ్రాండ్ ఫీడు ఈ డ్రై ఫ్రూట్ బార్ ఇస్తున్నా అంటే శతావరి బార్ ఇస్తే వాళ్ళ నోటికి కూడా రుచికరంగా ఉంటుంది. ఒకటి బిడ్డకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దానితో పాటు గ్రోత్ మైల్ స్టోన్స్ ప్రాపర్గా ఉంటాయి. ఒకసారి తల్లిపాలు ఇచ్చుతూ పోతే గనక అలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు తొందరగా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేకుండా తగ్గేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి గ్రాండ్ ఫీడ్ లో ఉండే బార్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్ చూసారా ఎంత చక్కగా ఉందో. సో మాలాంటి తినండి. నార్మల్ మహిళలు మీరు కూడా ఇవి తిని తినొచ్చు. చెప్పండి ఎలా ఉందో, టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి టేస్టా? చెప్పండి. చాలా బాగుందండి. బాగుంటుంది, చాలా ఓట్స్, బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్, హనీ. అయితే ఎన్ని మంత్స్ పాటు వాడాలి ఇది? ఎన్ని రోజులు వాళ్ళు పాలు ఇవ్వాలనుకుంటారో అన్ని రోజులు. హ్మ్. మేబీ ఇప్పుడు బిడ్డకి 1 సంవత్సరం, 1.5 సంవత్సరం పాలు ఇవ్వాలనుకుంటారు అనుకోండి, రోజు ఒక్కటి తీసుకోవాలన్నమాట. గ్రాండ్ ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది? మనకు ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకొని కొంత డిస్కౌంట్స్ కూడా అప్లై చేసి కొరియర్ చేయడం జరుగుతుంది. పిల్లలకి పాలు ఇవ్వడం ఆపిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చా? వాళ్ళు వేరే బెనిఫిట్స్ కోసం చేసుకోవచ్చు. అంటే ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం, ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసము, డైజెషన్ ఇష్యూస్ తగ్గించుకోవడం కోసం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి నార్మల్ చేసుకోవడం కోసం, వాటి కోసం వాడుకోవచ్చు. బావుందండి. మొత్తానికి పాలిచ్చే తల్లుల కోసం అని ఫస్ట్ అయితే మీరు ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చినట్టున్నారు గానీ, అవును. అందులో శతావరితో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల అవును. అందరూ వాడడానికి ఇది అవకాశం ఆమోదయోగ్యంగా ఉంది ఉంటుంది, మొత్తానికి. చేసుకోవచ్చండి.